Hi all of you, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో దిస్ వాజ్ అ వీక్ ఎండ్ అనమాట. సో సండే రోజు ఇంకా మార్నింగే లేచేసి రెడీ అయిపోయాను అనమాట. సో ఇంకా టెంపుల్కి వెళ్దాము ఇవాళ అన్నట్టుగా అయితే అనుకున్నాను. సో బిర్లా మందిర్ వెళ్ళి చాలా రోజులైంది. వెళ్దాము బిర్లా మందిర్ అనుకున్నాను. వెదర్ ఇవాళ చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. అంటే కొంచెం చల్లగా ఉంది, ఎండగా లేదు. సో ఇలా వెదర్ ఉంటే బాగుంటుంది కదా, సో అట్లా అని చెప్పేసి వెళ్ళాను. అయితే బిర్లా మందిర్ ఏంటంటే మనకి గేట్ దగ్గరికి వెళ్ళే ఒక రూట్ ఉంటుంది ఆదర్శ్ నగర్ నుంచి. లేదు అంటే ఇక్కడ వేరే సైడ్ ఆపేస్తారు, అక్కడి నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో ఆటో అతను ఏంటంటే ఏజీ ఆఫీస్ ఉంటుంది కదండి, సో అక్కడైతే ఆపేశాడు. సో ఇంకా అక్కడి నుంచి ఇలా పైనకి కొంచెం ఎక్కేది ఉంటుంది అనమాట. ఒక 5 minutes అట్లా వాక్ ఉంటుంది. సో ఇంకా ఫైనల్ అయితే ఇంకా అలా ఎక్కేసి అయితే వెళ్ళాను. ఇట్స్ లైక్ చిన్న ట్రెక్ లాగా అయితే అనిపించింది అనమాట. సో వెళ్ళడంతోనే ఇక్కడైతే మనకి ముందులా దర్శనం అయితే ఇస్తారు కదా, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అప్ స్టేర్స్. సో ఇక్కడే మనం ఫోన్స్ అనేవి డిపాజిట్ చేసేసి వెళ్ళాలి. సో ఇంకా నేను దర్శనం అంతా చేసేసుకొని వచ్చాను. సండే కదా కొంచెం రష్గా ఉందన్నమాట. అదర్వైజ్ కొంచెం ఇదిగా ఉంటుంది. అయినా కూడా ఎక్కువ ఏం లేదు, జస్ట్ టెంపుల్లో కొద్దిసేపు వెయిటింగ్ ఉండే. అండ్ అలా దేవుడిని దర్శనం చేసుకొని వచ్చి కొద్దిసేపు కూర్చొని అయితే వచ్చానమాట. సో అక్కడ పైనుంచి మనకి సెక్రటేరియట్ అవన్నీ కనిపిస్తాయి, బట్ ఫోన్ లేదు కదా, సో అదొక డిసప్పాయింట్మెంట్. అండ్ లేటర్ ఇది టీటీడీ టెంపుల్ అండ్ ఇక్కడ మన లిబర్టీ దగ్గర ఉంటుంది. సో ఇంక ఇక్కడికి కూడా వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళాను. ఈ టెంపుల్ కూడా బాగుంటుంది. ఇంకా సాటర్డేలు ఫ్రైడేలు అయితే ఎక్కువ రష్ ఉంటుంది అనమాట. సో అలా అయితే ఇంకా దర్శనం అయితే ఇక్కడ చేసుకున్నాను. అండ్ చుట్టూ అదే ప్రదక్షిణాలు చేసేసిన తర్వాత దేవుడిని దర్శనం చేసుకుంటే ఇక్కడ వేడి వేడి పరమాన్నం పెట్టారు. అసలు ఎంత టేస్టీగా ఉందో అండి. ఇక్కడైతే చాలా టేస్టీగా ఉంది. అక్కడ బిర్లా మందిర్ ఏమంటే తీర్థం తీసుకున్నాను. అండ్ ఇక్కడ తిరుపతి లడ్డు కూడా అవైలబుల్ ఉందన్నమాట. సాటర్డే పెడతారంట. సో ఈ లడ్డు అయితే తీసుకున్నాను. సేమ్ తిరుపతిలో తింటాం కదా, అదే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకా రోజు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా సింపుల్గా డెకర్ అయితే చేశాను. ఇక్కడ ఆల్రెడీ ఇలా ఉంటాయి ఫ్లవర్స్, అక్కడ ఏంటంటే ఉర్లీ డెకర్ చేశాను. అండ్ ఒక చిన్న మంచి క్యాండిల్, సో దట్ ఆ అరోమా చాలా బాగుంటుంది కదా. ఇవాళ మల్లెపూలు చాలా వచ్చాయండి, అందుకే మల్లెపూలు ఆ పింక్ ఫ్లవర్స్ తోటి అయితే ఇంకా అలా డెకర్ చేశాను. సో అండ్ ఇంకా నా దగ్గర చిన్న వాటర్ ఫాల్ ఉంది, సో అది కూడా పెట్టాను. ఇది కొంచెం ప్లెజెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట ఇలా డెకర్ చేసేసుకుంటే. సో అలా అని చెప్పి ఇంకా వీకెండ్ కదా అని చెప్పి చేశాను. అండ్ స్నాక్స్కి వచ్చేటప్పటికి ఇవి శనగలు ఉంటాయి కదండి, నానబెట్టాను. అండ్ కొంచెం ఇలా ఏమంటారు అవి వచ్చాయన్నమాట మొలకలు. ఇంక ఉడకబెట్టలేము కదా అని చెప్పేసి ఏం చేశాను అంటే లైట్గా కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేశాను. దీంట్లోకి కొంచెం ఆనియన్ లెమన్ పిండేసుకొని తింటే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈవినింగ్ పుట్టే స్నాక్స్కి అయితే ఇలా తినొచ్చు అనమాట. సో ఇంకా రోజు ఈవినింగ్ స్నాక్స్కి ఇవే తీసుకున్నాను. చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ. That's the video guys. Hope you like this video and thanks for watching the video and take care of you. Bye.